ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు. శ్రీ కామాక్షి దేవికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. శ్రీవారి భక్తులకు సేవ చేసే అవకాశం మహద్భాగ్యం. శ్రీవారి సేవకులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం. వెంకటాద్రి నిలయాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో. అధికారులకు పలు సూచనలు చేసిన అనిల్ కుమార్ సింఘాల్. సమన్వయ సహకారాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధం కండి. అర్చకులు, వాహన బేరర్లు, డిప్యూటేషన్ సిబ్బందితో టీటీడీ అదనపు ఈవో సమావేశాలు. అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయాలలో అమ్మలగన్న అమ్మకు విశేష అలంకరణలు. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో 2వ రోజైన బుధవారం శ్రీ కామాక్షి దేవి ఆదిపరాశక్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షి దేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్ బంధువులని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలు అందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీవారి సేవకులు భక్తి గీతాలను ఆలపిస్తూ రసరమ్యంగా భజనలు చేశారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి సేవకుల సేవాకాలం ముగిసిన తర్వాత శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి వారికి దిశ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో వ్యవస్థని
ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది రెండోసారి రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5 రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు, కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకా మిగిలిన సేవా కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది. వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి. బాగుంది అంతా. అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తలుగా శ్రీవారి సేవకులు తమ సేవలు అమోఘంగా అందిస్తున్నారని ప్రశంసించారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీవారి సేవకుల సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్, ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో సామాన్య భక్తులకు ఉచిత వసతి సదుపాయం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటాద్రి నిలయం పిఎసి 5ను నిర్మించింది. అధునాతన వసతులతో గాలి, వెలుతురు, సూర్యరశ్మి ప్రసరించేలా సుమారు 102 కోట్లకు పైగా నిధులతో ఈ వసతి సముదాయం నిర్మాణాన్ని టీటీడీ పూర్తి చేసింది. రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ వసతి సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిఎసి 5 వసతి సముదాయంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. వసతి సముదాయాన్ని మొత్తం పరిశీలించి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో పర్యవేక్షించారు. ముందుగా లాకర్లు ఉండే హాల్ను పరిశీలించి అధికారులతో చర్చించారు. భక్తులకు లాకర్లను కేటాయించే టోకెన్ కేంద్రాలు, క్యూలైన్లను గమనించారు. అనంతరం కళ్యాణకట్టను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కళ్యాణకట్టకు సంబంధించిన క్యూలైన్లు, టోకెన్ కేంద్రాలను పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన అన్నప్రసాదం కేంద్రంను తనిఖీ చేశారు. ప్రథమ చికిత్సా కేంద్రం, డైనింగ్ హాల్, పాదరక్షల కేంద్రాలను పరిశీలించి ఆయా విభాగాల అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిఈ సి సత్యనారాయణ, డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పలు సమావేశాలు నిర్వహించి అధికారులు, సిబ్బంది, అర్చకులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ పండితులు, అర్చకులు, వాహన బేరర్లు, డిప్యూటేషన్ సిబ్బందితో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించి బ్రహ్మోత్సవాలకు వారిని సమాయత్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయ అర్చకులు, ఆగమ పండితులు, జియ్యంగార్ల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టవలసిన కైంకర్యాలు, ఉత్సవాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే వాహన సేవల నిర్వహణ, సాతుమొర తదితర అంశాలపై కూడా చర్చించి బ్రహ్మోత్సవాలకు అన్ని రకాలుగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో వాహన బేరర్లతోనూ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాల్లో వాహన బేరర్ల పాత్ర ఎంతో కీలకమని తెలియజేశారు. మాడవీధుల్లో వాహనాలను మోసే సమయంలో ఓర్పుతో, నేర్పుతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి
డిప్యుటేషన్ అధికారులు సిబ్బందితో మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. డిప్యుటేషన్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, పరస్పరం సహకారం అందించుకుని వారికి కేటాయించిన ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ బ్రహ్మోత్సవాలు సాఫీగా జరిగేలా చూడాలని కోరారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా భక్తుల బ్రహ్మోత్సవాలుగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఈ సమావేశంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓంకార రూపిణి పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సర్వ జగత్తును పోషించే శ్రీ అన్నపూర్ణాదేవిగా కరుణించారు. అమ్మలగన్న అమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవ వైభవాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజు ఉదయం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ఆలయంలో మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని అర్చకులు కాశీ విశ్వేశ్వరుడికి భిక్షను ప్రసాదించే కాశీ అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా అమ్మలగన్న అమ్మకు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం రాత్రి విజయవాడ నగర వీధుల్లో శ్రీ దుర్గా మల్లేశ్వరులకు నగరోత్సవం ఆహ్లాద శోభితంగా సాగింది. గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో పల్లకిపై వేంచేపు చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, కళా బృందాల ప్రదర్శనల నడుమ బెజవాడ వీధులలో స్వామి అమ్మవార్ల నగరోత్సవం భక్త శోభితంగా సాగింది. కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆగమోక్తంగా ప్రారంభమైంది. తొలి రోజైన బుధవారం ఉదయం యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ హోమం శాస్త్రోక్తంగా జరిపారు. ధ్వజస్తంభం వద్ద సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి ఇత్తడి కవచ అలంకరణ జరిపి నవకలశారాధన, ధ్వజస్తంభానికి అభిషేకం పూర్తి చేసి నూతన వస్త్రాన్ని అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో మహాపూర్ణాహుతి మేళతాళాల నడుమ ప్రధాన కుంభాన్ని అర్చకులు శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ గావించారు. ప్రధాన కలశ జలాలతో ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు మహాసంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల దర్శనం చేసుకున్నారు. పావన గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం దేవీ ఉత్సవాలతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ తాయారు సన్నిధిలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి అర్చకులు విశేషంగా పూజాధికాలను నిర్వహించి హారతులు అందజేశారు.
తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దేవీ నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరిగా కటాక్షించారు. ముందుగా అమ్మవారిని అలంకార మండపంలో సర్వశోభిత దివ్యాలంకరణతో తిరుచిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవం నిర్వహించారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునొందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. స్నానపీఠంపై ఉభయ దేవేరులు అమృతవల్లి సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవమూర్తులను భగవద్ రామానుజులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పసుపు కుంకుమ చందన ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి దసరా ఉత్సవ కాంతులు ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తకోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో బ్రహ్మచారినిగా అలంకరించి విశేష ఆరాధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధి ఎదురుగా సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది క్షేత్రంలో దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా ఆరాధనలను జరిపారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ కామేశ్వరి దేవి బ్రహ్మచారిని అలంకరణలో కొలువుదీరి పూజలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శాస్త్ర దీపాలంకార మండపంలో 1000 దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా బ్రహ్మచారినిగా కటాక్షించిన శ్రీ కామేశ్వరి దేవిని భక్తులు దర్శించుకుని తరించారు. మంజీర నాద
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలికిరి కొండపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా ఆశ్వయుజ మాసంలో నవాహనిక దీక్షతో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, సేనాధిపతి ఉత్సవం, మృత్యుంగ్రహణం, మేధిని పూజ, అంకురార్పణ తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక ఇటు చిత్తూరు జిల్లాలోని కాణిపాకం క్షేత్రంలో కొలువుదీరిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో విశేషంగా ఆరాధనలను జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సిరుల శ్రీలక్ష్మిగా కొలువుదీర్చి సామూహిక కుంకుమార్చనలతో ఆరాధించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆరాధనల్లో పాల్గొన్నారు. చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు బ్రహ్మచారినిగా కటాక్షించారు. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు అమ్మవారిని సర్వాలంకార శోభితంగా చేతిలో రుద్రాక్షలు, కమండలాలతో బ్రహ్మచారిని రూపంలో కొలువుదీర్చి పూజలు జరిపారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ వైష్ణవీదేవి అలంకరణలో సర్వశోభితంగా వేంచేపు చేసి దర్శనం కల్పించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని సౌభాగ్యకారకమైన కుంకుమతో సర్వమంగళ ప్రదాయినిగా అలంకరించి విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా కొలువుతీర్చారు. భక్తులు దసరా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సింహపురి వాసుల గ్రామదేవతగా పూజలందుకుంటున్న నెల్లూరులోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి ఆలయం దసరా వేడుకలతో కనుల పండుగ దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా కొలువుదీర్చి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. భక్తులు శ్రీ ఇరుకళల పరమేశ్వరిని దర్శించుకుని తరించారు. అలాగే ఇటు నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రులు కోలాహలంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి పూజల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు శ్రీ భ్రమరాంబాదేవి బ్రహ్మచారిని అలంకరణలో కొలువుదీరి పూజలందుకున్నారు. విశేష కుంకుమార్చనతో అమ్మవారిని సేవించిన అర్చకులు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లాలోని సుప్రసిద్ధ దేవీ క్షేత్రం త్రిపురాంతకం శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. అమ్మలగన్న అమ్మ త్రిపురాంతకం శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారు తొలి రోజు నిజ రూపంలో భక్తులను కటాక్షించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పద్మపీఠంపై ఆసీనులను గావించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్నారు.
ఇక ఇటు జిల్లాలోని ఒంగోలు నగరంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రాజలక్ష్మీ దేవిని ధాన్యలక్ష్మి రూపంలో అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు విశేష సంఖ్యలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ చెన్నకేశవ స్వామివారి సన్నిధిలో ధాన్యలక్ష్మిగా కటాక్షించిన శ్రీ రాజలక్ష్మీ దేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल घोरपावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षान्देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి బ్రహ్మచారిణి అలంకరణలో కొలువుదీరి పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో అర్చకులు విశేష హోమాలను జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శృంగేరి పీఠపాలిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు బ్రాహ్మి అలంకరణలో అనుగ్రహించారు. అర్చకులు బ్రాహ్మిగా దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి దేవికి కుంకుమార్చన, శ్రీచక్రార్చన, అభిషేకాది ఆరాధనలను, హోమ క్రతువులను శాస్త్ర సంప్రదాయ శోభితంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అలాగే ఇటు కోనసీమ జిల్లాలోని అమలాపురంలో వేంచేసిన పురాతన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని జగన్మాత శ్రీ బాల త్రిపుర సుందరికి కోటి కుంకుమార్చన సేవ విశేషంగా జరిగింది. మహిళలు శ్రద్ధ భక్తులతో అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని తరించారు. తిరుపతి జిల్లాలోని పలు ఆలయాలు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో సందడిగా దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అనుగ్రహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పలకే ఉత్సవం ఘనంగా జరిగింది. అలాగే గూడూరులోని శ్రీ వాసవీదేవి ఆలయంలో అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణతో విశేషంగా పూజలు జరిపారు. ఇక ఇటు కలిసంబొట్టు ఆలయంలో అమ్మవారు శ్రీ ఆదిపరాశక్తి అలంకరణతో కొలువుదీరి పూజలు అందుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భక్తుల ఆరాధ్య దేవతగా అనుగ్రహిస్తున్న శ్రీ చంగాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు ఊరేగింపుగా సారెను తీసుకువచ్చి సమర్పించారు. అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవి అలంకరణతో వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 63,837 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,904 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రోజు రాత్రి 7:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.